అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి కిరణ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. అంటే రాజకీయాల్లో ఒక యువత రావాలి, కొత్త తరం యువత రావాలి, పాత నాయకులు కొత్త నాయకులు కలగలిపిన ఒక సమాజం, ఒక మంచి రాజకీయ వాతావరణం ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కలలు కంటా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పార్టీ పెట్టి ఎంతో మంది యువతకు అవకాశం ఇచ్చి ఒక కొత్త తరహా రాజకీయాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. గతంలో అనేక రాజకీయ నాయకుల గురించి మనం విన్నాం. మన ప్రధానులుగా చేసిన వాళ్ళు సొంత ఇల్లు కూడా లేకుండా వాళ్ళు చనిపోవటం, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళటం, స్కూటర్ మీద అసెంబ్లీకి వెళ్ళటం, ఏమి ఆస్తులు సంపాదించుకోకపోవటం చూసాం, వాళ్ళ గురించి విన్నాం. అయితే కొన్ని సంవత్సరాలుగా, ఒక 20-30 సంవత్సరాలుగా ఒక ట్రెండ్ మారింది. అంటే రాజకీయాల్లోకి వచ్చి అవినీతి చేసి వందల వేల కోట్లు సంపాదించుకుని, లక్షల కోట్ల దాకా సంపాదించుకుని, బాబాయ్ చనిపోయినా పట్టించుకోకుండా తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి అవ్వాలనుకునే రాజకీయ నాయకులను కూడా మనం చూసాం. ఇప్పుడు కాకినాడ పార్లమెంటు అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు ఒక కొత్త తరహా ట్రెండ్కి శ్రీకారం చుట్టారు. అంటే రాజకీయాల్లో సంపాదించుకోకపోవటం ఒక ట్రెండ్ అయితే, రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవటం ఒక ట్రెండ్ అయితే, రాజకీయాల్లోకి వచ్చే ముందే వందల వేల కోట్లు అవినీతి చేసి సంపాదించుకోవడం అనేది చలమలశెట్టి సునీల్ గారు ఒక కొత్త ట్రెండ్ వరవడి సృష్టించారు. ఈ రోజున ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన అవినీతి మా కూటమి మాట్లాడుతూ ఉందని చెప్పి, ఆయన ఓటమి అతి చేరువలో ఉందని చెప్పి మా కూటమి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, టీ టైమ్ ఉదయ్ గారి మీద ఆయన రకరకాల ఆరోపణలు చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు పోటీ చేయకూడదు, డబ్బు లేని వాళ్ళు పోటీ చేయకూడదు, ఈయనకి డబ్బు ఉంది కాబట్టి ఈయనే పోటీ చేయాలి, చలమలశెట్టి సునీల్ గారే పోటీ చేయాలి, ఆయన మీద ఎవరు పోటీ చేసినా కూడా నేను ఇలా నిందలేస్తాను, వాళ్ళు బురద జల్లుతాను వాళ్ళ మీద, వాళ్ళు కడుక్కోవాలనే చందంగా ఈయన నామినేషన్ వేసిన రోజు దగ్గర నుంచి అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేయిస్తూ ఉన్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, ఉదయ్ శ్రీనివాస్ గారు 9 నెలలుగా క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు జిల్లాలో. ఈ 9 నెలలు ఈ రోజున మీరు ఏవైతే ఆరోపణలు చేయిస్తా ఉన్నారో అవేమి మీకు ఆ రోజున కనిపించలేదా? ఆ రోజున మీరు గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతా ఉన్నారా? సునీల్ గారు రకరకాల మనుషుల చేత విమర్శలు చేయిస్తా ఉన్నారు, ఆయన చేశారు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళతో చేయించారు, కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ రోజున కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని బయట నుంచి పిలిపించుకొచ్చి ఆయన విమర్శలు చేయిస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. రేపొద్దున ఏం చేస్తాడు? శ్రీరెడ్డిని పిలుచుకొస్తాడు, చెన్నై నుంచి శ్రీరెడ్డిని పిలుచుకొచ్చి శ్రీరెడ్డి చేత ఉదయ్ శ్రీనివాస్ గారు అది, ఉదయ్ శ్రీనివాస్ గారు ఇది అని చెప్పి ప్రచారం చేయిస్తావు, అది నమ్మరు. దాని తర్వాత అక్కడ ఎవడో అమెరికాలో పిచ్చోడు ఉన్నాడు, పంచు ప్రభాకర్, ఆడితో మాట్లాడిచ్చావు, ప్రజలు నమ్మలా. రేపొద్దున ఆయన ఇక్కడ తీసుకొస్తావు, అది నమ్మరు. రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరినో పెయిడ్ ఆర్టిస్ట్ తీసుకొస్తావు. ఈ కర్మ ఎందుకు చలమలశెట్టి సునీల్ గారు? మీకు మిమ్మల్ని ఏం చెప్తున్నాం? రోడ్డు మీద తిరగమని చెప్తున్నాం, ప్రజలను కలుసుకోమని చెప్తున్నాం, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోమని చెప్తా ఉన్నాం. మీరు ఎంపీగా పోటీ చేయకముందే పందికొక్కులాగా మొత్తం నీట్గా ఇక్కడ ఎవరైతే మైనింగ్ ఉందో, గ్రావెల్ ఉందో, ఇసుక ఉందో, మట్టి ఉందో మొత్తాన్ని మీరు మీకు సంబంధించిన బినామీ కంపెనీలు తినేస్తా ఉన్నారు. మీరు వేల కోట్ల అవినీతి చేస్తా ఉన్నారు. దాని మీద సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. మీరేం చేస్తా ఉన్నారు? మా ఆఫీస్లో తుడిసేవాడిని, లేదంటే బాత్రూములు గడిగేవాడిని, వాళ్ళు మీకు స్టార్ క్యాంపెయినర్లు అయిపోయారు. ఈ రోజున సిగ్గుపడాలి సునీల్ గారు. మీరు ఇటువంటి నీచమైన రాజకీయం చేస్తా ఉన్నందుకు మీరు మీ స్టార్ క్యాంపెయినర్లుగా ఎవరిని ఎంచుకుంటా ఉన్నారంటే, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినోడు మీకు ప్రతిపాడులో స్టార్ క్యాంపెయినర్. చిరంజీవి గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని బూతులు తిట్టిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, మత్స్యకార జాతిని తిట్టిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీకు ఇక్కడ స్టార్ క్యాంపెయినర్. ఈ రోజున చిరంజీవి గారు నాకు ఎంతో సన్నిహితుడు అని చెప్పుకునే చలమలశెట్టి సునీల్ గారు ఈ రోజున పోసాని కృష్ణమురళి చేత కూడా చిరంజీవి గారి మీద అన్నేసి మాటలు అనిపిస్తా ఉంటుంటే, ఈ రోజున మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, సునీల్ గారు ఎంత నీచమైన రాజకీయానికి దిగజారుతా ఉన్నారో మీరు అందరూ ఒక్కసారి అంచనా వేయండి, ఒకసారి ఆలోచించండి. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని తీసుకొచ్చాము, చిరంజీవి గారిని తిట్టిస్తారు, ఇంకొక నాయకుల్ని, ఇంకొక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తారు, లేదంటే వాళ్ళు పోటీకి పెట్టిన అభ్యర్థులను తిట్టిస్తారు. ఇటువంటి నీచ సంస్కృతి ఎప్పుడు లేదని చెప్తా ఉన్నారు ఆయన. నిజంగా లేదు. గోదావరి జిల్లాలో ఇటువంటి నీచమైన సంస్కృతి, ఇట్లా పర్సనల్ గా దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. ఈసారి ఓటమికి ఎదురుగా నిలబడి గెలుపుకి అర్రులు చాచి చలమలశెట్టి సునీల్ గారు ఇలా వికృత చేష్టలు, వింత పోకట్లు చేస్తా ఉన్నారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించారు? మీరు లండన్లో చేసే వృత్తి ఏంటి? మీరు దుబాయ్లో చేసే వృత్తి ఏంటి? మీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? అంటే గ్రీన్కో అనే ఒక కంపెనీ మీ తమ్ముడిదని చెప్తా ఉన్నారు, కానీ అందులో మీకు 2% షేరే ఉందంటా ఉన్నారు. కానీ మీరు ఇన్ని వేల కోట్లకి అధిపతి ఎట్లా అయ్యారు?
ఇంత యువర్ లాయల్ టు నో బడి, యువర్ ఒబీడియంట్ టు ఎవ్రీబడి. ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించారు సునీల్ గారు? ఆ సంపాదన ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీకు ఒక కంపెనీ ఉందని, ఏది సుధాకర్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీతో గవర్నమెంట్ దగ్గర నుంచి ఒప్పందం కుదుర్చుకుని జిల్లాలో మైనింగ్ చేస్తామని పర్మిషన్ తీసుకుని నెలకి దాదాపు 9 కోట్ల రూపాయల డబ్బును మీరు గవర్నమెంట్కి కడతామని చెప్పి మీరు అక్కడ రౌతులపూడిలో ఏం చేస్తున్నారు సునీల్ గారు? దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సుధాకర్ ఇన్ఫ్రా వీళ్ళు అక్కడ మైనింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం బిల్లు ఇస్తారంటేనండి, ఇది వీళ్ళు ఇచ్చే బిల్లు. వీళ్ళు అక్కడ మైనింగ్ చేస్తూ, అక్రమంగా మైనింగ్ చేస్తూ, పరిమితులకు మించి తవ్వేస్తూ అక్కడ లారీల్ని చెక్ పోస్టులు పెట్టి, టోల్ గేట్లు పెట్టి, వీళ్ళు 6 టన్నుల బండికేమో 3,800 అంట, 8 టన్నుల బండికేమో 5,000 అంట వీళ్ళు వసూలు చేసేసి ఇస్తూ, ఇలా టోల్ గేట్లు పెట్టి, చలివేంద్రాల టైపులో టోల్ గేట్లు పెట్టి, తాటాకు పాకలేసి లారీలు నాపి టోల్ గేట్ల దగ్గర మీరు దందాలు చేస్తా ఉన్నారు. ఎవరన్నా బిల్లులు అడిగితే ఇట్లా ఇస్తా ఉన్నారు. ఇట్లా ఉంటుందా మైనింగ్ బిల్ సార్? మైనింగ్ బిల్ ఇట్లా ఉంటుందా? ఈ రోజున ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకుని ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు లేకపోతే ఎన్ని లక్షల టన్నులు అక్కడ తవ్వాలనే ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని తవ్వే పరిస్థితి ఉంది. కానీ మీరు గవర్నమెంట్కి పన్ను ఎగ్గొట్టి, ట్యాక్స్ ఎగ్గొట్టి ఇట్లాంటి బిల్లులు ఇస్తే గవర్నమెంట్కి మీరు ఎట్లా అకౌంటబుల్ సునీల్ గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు గవర్నమెంట్కి ఎట్లా అకౌంటబుల్ అంటే మీరు ఎంత మట్టి తవ్వేశారు, ఎంత మెటల్ తవ్వేశారు, ఎంత తీసుకెళ్లిపోయారు అనేది గవర్నమెంట్కి మీరు లెక్క ఎలా చెప్తారు? 18/4/2023 పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇందులో దాదాపు 233 కోట్ల రూపాయలకి మీరు బిడ్ వేసి దాన్ని చేజిక్కించుకున్నారు సుధాకర్ ఇన్ఫ్రా అనేది. అందులో ప్రతి నెల 24 వాయిదాల ప్రకారం 9.70 కోట్లు మీరు గవర్నమెంట్కి లాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇదిగోండి, గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ట్రాన్సిట్ ఫామ్ ఇట్లా ఉంటుందండి ఒరిజినల్. వెనకాల రాజముద్ర ఉంటుంది, దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవడు, వాళ్ళు లైసెన్స్ కి సంబంధించిన అగ్రిమెంట్ నెంబర్ అంతా, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అలాట్ చేశారు, వాళ్ళ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని ఇట్లా ఉంటాయి. వీళ్ళు సుధాకర్ ఇన్ఫ్రా ఇచ్చే వాళ్ళ దాంట్లో ఏముందండి, ఇది వీళ్ళు ఇచ్చేది అంటే ఒక బుక్ నెంబరు, వీళ్ళ పేరు, సుధాకర్ ఇన్ఫ్రా, మైనింగ్ పనులు, ట్రాన్సిట్ ఫారం ఒరిజినల్ అండి. దీంట్లో ఆ క్వాంటిటీ ఎంతో లేదు, ఎవరికి ఇస్తున్నారో లేదు, వ్యాలిడిటీ లేదు, డేట్స్ లేవు, ఏమీ లేవు, ఇలా ఉంటుంది వీళ్ళ బిల్లు. సరే సుధాకర్ ఇన్ఫ్రాకి మీకు నాకేం సంబంధం లేదని మీరు బుకాయించవచ్చు. బుకాయిస్తే మరి ఇదేంటండి, సుధాకర్ ఇన్ఫ్రా ఆఫీస్ ముందు మీ ఫ్లెక్సీలు ఫ్రేములు తయారు చేస్తున్న పరిస్థితి. దీనికి మీకు ఏం సంబంధం లేనప్పుడు మీరు అక్కడ ఫ్లెక్సీలు ఎందుకు తయారు చేపిస్తున్నారు, మీరు ఫ్రేమ్లు ఎందుకు తయారు చేపిస్తున్నారు? మీకు సుధాకర్ ఇన్ఫ్రా అనే మైనింగ్ కంపెనీ మీకు బినామీయా కాదా? అదేవిధంగా కర్నూలు దగ్గర మీరు రివర్స్ దాంట్లో గవర్నమెంట్ ఇచ్చిన ఒక ప్రాజెక్ట్ లో దాదాపు 3,000 కోట్ల రూపాయల డబ్బులు మీ చేతులు మారినాయి అని చెప్పి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రీన్కో మీ తమ్ముడు గారి కంపెనీ ఏదో ఇది అని చెప్తా ఉన్నారు, దానికి నోటిఫికేషన్ కి ముందు రోజు దాదాపు 1950 ఎకరాలు చాలా తక్కువ డబ్బుకి, చాలా తక్కువ అమౌంట్ మొత్తానికి మీరు 1950 ఎకరాలు మీరు చేజిక్కించుకోవడం జరిగింది. అసలు ఏం చేస్తున్నారు? మీరు చేసే వ్యాపారం ఏంటి? గవర్నమెంట్ మీకు అతి తక్కువ డబ్బుకే మీకు 1950 ఎకరాలు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యాపార లావాదేవీలు ఏంటి, మీ రిలేషన్ ఏంటి, దాని అన్నిటి గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ఎఫ్సిఎల్కి సంబంధించి మీరు కొనేసారు ఇక్కడ, దాన్ని ఏం చేయబోతా ఉన్నారు? ఎన్ఎఫ్సిఎల్లో మీరు ఏం కట్టబోతా ఉన్నారు? ఉప్పాడ కొత్తపల్లి మండలం మొత్తాన్ని బొగ్గుతో నింపేదలుచుకున్నారా? ఏదో థర్మల్ ఫ్యాక్టరీ పెడతాను, థర్మల్ పవర్ ప్లాంట్ ఏదో పెడతానని చెప్పి మీరు అందరికీ చెప్తా ఉన్నారంట. ఉప్పాడ కొత్తపల్లి మండలం మొత్తాన్ని బొగ్గుతో నింపేసి కాలుష్యంతో నింపేద్దాం అనుకుంటా ఉన్నారా? ఈ సుధాకర్ ఇన్ఫ్రా అని ఏదైతే కంపెనీ ఉందో వీళ్ళు చేస్తున్న మైనింగ్ వల్ల అక్కడ రోడ్లన్నీ కూడా మోకాళ్ళ లోతు గుంటలు పడిపోయింది. రూల్స్ ప్రకారం మీరు ఆ రోడ్లు మెయింటైన్ చేయట్లా. అదేవిధంగా దాని నుంచి ఆ టిప్పర్లు వెళ్ళే దారి అంతా దుమ్ము ఇళ్ల మీద పడిపోయి వాళ్ళు ఎంతో అనారోగ్యానికి గురవుతుంటే దానికి సంబంధించిన కాంపెన్సేషన్ మీరు ఏమిస్తున్నారు? అంటే ఎమ్మెల్యే ఎంపీలు అవ్వకుండానే మీరు మైనింగ్ దందాలు చేసి
మీరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడి ప్రజల సంపదని దోచుకు తింటూ పందికొక్కుల్లాగా తినేస్తా ఉంటే మిమ్మల్ని ఎవరు అడగకూడదు, మీకు ఎవరు పోటీగా నిలబడకూడదు. ఎవరన్నా పోటీ చేసి మీ మీద గెలిస్తే మీ వ్యాపార లావాదేవీలు మీ దందాలన్నిటికీ అడ్డుపడుతుందని చెప్పి మీరు ఇలా దుష్ప్రచారం చేయిస్తా ఉన్నారా? పిఠాపురంలో షుగర్ ఫ్యాక్టరీ కొన్నారు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? పిఠాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుంటా ఉన్నారా? రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసి అమ్మేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దందాలు చేసి ఎంపీగా గెలవక ముందు ఎంత అవినీతి చేసిన మీరు రేపొద్దున గెలిస్తే ఎంత అవినీతి చేస్తారో కూడా ఒకసారి ప్రజల ముందుకు వివరించాల్సిన. ఖచ్చితంగా ఒకటైతే క్లారిటీగా చెప్తా ఉన్నా, ఇలాంటి చౌకబారు విమర్శలు లేదంటే మా ఉనికిని ఇబ్బంది పెట్టే విమర్శలు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళం అని చెప్పి మా మీద మీ జులుం ప్రదర్శిస్తామంటే మాత్రం చలమశెట్టి సునీల్ గారు, ఇక్కడ మేము ఒక ఆశయం కోసం పోరాడుతా ఉన్నాం. జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతా ఉంది. కూటమి ఈ రోజున విజయ తీరాల దిశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం. మీరు మమ్మల్ని తొక్కేద్దామని ఎంత ప్రయత్నిస్తే మీ మీ లొసుగులన్నీ అంత బయటికి తీస్తాం. దుబాయ్లో మీరు చేసిన మనీ లాండరింగ్ అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి. రేపు ఎల్లుండి దాంట్లో మీకు ప్రెస్ మీట్లో అవన్నీ వివరిస్తాను. మీరు చేసే లావాదేవీలు దుబాయ్లో ఎవరెవరిని పంపిస్తారు డబ్బులు తేయడానికి, అక్కడ చేసే లావాదేవీలు అన్నీ కూడా నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అన్ని కూడా మీడియా ముందుకు పెడతాను. నేను ఇప్పుడు చెప్పిన సంబంధించిన సుధాకర్ ఇన్ఫ్రా కానీ లేకపోతే ఎన్ఎఫ్సిఎల్ కానీ షుగర్ ఫ్యాక్టరీ కానీ వీటన్నిటికి సంబంధించి మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇవ్వకపోతే మీరే ప్రెస్ మీట్ పెట్టి అంటే మళ్ళీ ఎవరినో శ్రీరెడ్డిని తీసుకొచ్చి లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి మీరు నన్ను తిట్టించడమో ఉదయ శ్రీనివాస్ గారిని తిట్టించడమో కాదు, మీరే క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇవ్వని పక్షంలో అందరికీ చెప్తా ఉన్నా ఇదన్నిటికీ మీరు ఆమోదించినట్టే. మీరు ఇది సునీల్ గారు అనే వ్యక్తే చేస్తున్నట్టు మీరు ఒప్పుకున్నట్టే. ఇంకోటి ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఏదో లుక్అవుట్ నోటీసులు అంటా ఉన్నారు. అసలు రసల్ ఖైమా గురించి మీకు తెలుసు కదా. రసల్ ఖైమా అనే ఒక యుఏఈలో ఒక ఎమిరేట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చింది.